నమస్కారం. భారత పార్లమెంటు భవనం మీద నిన్న జరిగిన దాడి అది ఎందుకు జరిగింది అనే అంశం మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎక్కడా కూడా అసలు విషయం ఏంటి అనేది బయటపడలేదు. నిన్నటి వరకు కూడా ఒక నలుగురే ఈ చర్యకు పాల్పడ్డారు అని భావించారు. ఇప్పుడు ఆ సంఖ్య 6కి చేరింది. 6 వ్యక్తులు దీనికి పకడ్బందీగా ప్లాన్ వేశారు. కొన్ని నెలల ముందు నుంచే వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు అనే విషయాలు వెల్లడైనాయి. ఇది అత్యంత తీవ్రమైన పరిణామం. మనం చూసాం 2001 డిసెంబరు 13వ తారీఖున ఇదే విధంగా పార్లమెంట్ మీద జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేశారు. దాదాపు 5 ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేసి 9 మందిని చంపేశారు. అమరులైన వాళ్ళకి మనం ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటించడం తప్ప పార్లమెంటు భవనం దగ్గర భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. పార్లమెంటు భవనం దగ్గర 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. 4 అంచెల భద్రతా వ్యవస్థను కూడా వాళ్ళు ఛేదించుకొని పార్లమెంటు లోపలికి వచ్చి విజిటర్స్ గ్యాలరీ నుంచి పార్లమెంటులోకి దూకి ఆ పొగ బాంబులు వదిలారు అంటే అసలు ఎంత డొల్లతనం ఉంది ఈ భద్రతా వ్యవస్థలో అనేది మనం ఆలోచించాల్సిన విషయం. దీని మీద అసలు ఎందుకు ఎట్లా జరిగింది అనేది ఛేదించడానికి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు కమిటీని వేశారు. అయితే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోపలికి దూకిన వాళ్ళేమో సాగర్ శర్మ, మనోరంజన్ అనేవాళ్ళు పార్లమెంటు లోపల దూకారు. బయటేమో అమోల్ షిండే, నీలాదేవి అనేవాళ్ళు పార్లమెంటు బయట ఈ పొగబాంబులు వేశారు. అవి వాస్తవంగా పొగబాంబులు కూడా కాదు, అవి స్మోక్ వచ్చింది. దీపావళి సమయంలో వాడే ఆ స్మోకు వస్తుందన్నమాట, రంగురంగుల పొగ వస్తూ ఉంటుంది. అటువంటివి వేశారు. అవేం ప్రమాదకరమైనవి ఏమి కాదు, కానీ అసలు అటువంటివి తీసుకొని ఎట్లా వచ్చారు? మీకు సెల్ ఫోన్లు, పెన్నులు, చిల్లర కాయిన్స్ కూడా ఎలో చేయని భద్రతా వ్యవస్థ అక్కడ ఉంటే ఇవి ఎట్లా తీసుకొని వాళ్ళు వచ్చారు? మీ మెటల్ డిటెక్టర్స్ మీకు ఇవి ఏమైపోయినాయి అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఈ 4 పాటు లలితా ఝా, విక్కీ శర్మ అనే వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఇప్పుడు ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏదో ఉందట. ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు రకరకాల యాజిటేషన్స్లో రకరకాల రూపంలో వీళ్ళు పాల్గొంటారు. మరి వీళ్ళు ఎందుకు ఈ పని చేస్తున్నారో మనకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా వీళ్ళు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పంజాబ్లో రైతుల ఉద్యమంలో వీళ్ళే ఉన్నారట. ఆ తర్వాత ఢిల్లీలో అథ్లెట్లు వాళ్ళ మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆ మధ్య ఆందోళన చేశారు కదా, అందులో కూడా ఈ నీలం దేవి అనే అందులో కూడా పార్టిసిపేట్ చేసింది. రకరకాలుగా అంటే కొన్ని ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా ఈమె పాల్గొన్నది, పార్టిసిపేట్ చేసింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు అనేది అంతవరకు మాత్రం వాస్తవం. అది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అసలు ఏంటి, దీని మోటివ్ ఏంటి అనేది ఇప్పటివరకు తెలియదు. బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి మరి ఇటువంటి సంస్థ ఏమన్నా పుట్టిందేమో తెలియదు. ఇందులో కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారు అనేది మాత్రం తెలిసింది. ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు సాగర్ శర్మ, మనోరంజన్ అనేవాళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చారు. వాళ్ళు మైసూరుకి చెందిన వాళ్ళు. మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ అనే ఆయన అక్కడ మైసూర్ బీజేపీ ఎంపీ, ఆయన ద్వారా విజిటర్ల పాస్ తీసుకొని వచ్చారు వీళ్ళు. మరి బీజేపీ ఎంపీ విజిటర్ల పాసు ఈ భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్కి ఎట్లా ఇచ్చాడు అనేది తెలియదు. అంటే ఆయన
తెలిసి ఇచ్చాడా తెలియక ఇచ్చాడా అనేది తెలియదు. వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొన్న ప్రచారం చేశారు, ఇటువంటివి బయట చెప్తున్నారు తప్ప ఈ ప్రతాప్ సింహ అనే ఎంపీ, బీజేపీ ఎంపీ లెటర్లు తీసుకొని వాళ్ళు పార్లమెంటులోకి విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రతాప్ సింహని ఇప్పుడు ఎవరు అనుమానించరు కదా. ఏముంది, ఆయన పియానో ఎవరో మేము పార్లమెంట్ చూస్తామండి అంటే ఇచ్చి ఉంటాడు. మరి ఆ విషయం పబ్లిక్లో చెప్పడానికి ఎందుకు సంశయిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇది మాత్రం ఒక ప్రమాదకరమైన ట్రెండ్, అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అసలు వాళ్ళకి పార్లమెంటులోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా గలభా సృష్టించవచ్చు అన్న ఆలోచన రావటమే ప్రమాదకరం. అసలు ఆ ఆలోచనే రాకూడదు. ఎందుకు అంటే మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలస్తంభం మన పార్లమెంట్ అనేది. అటువంటి వ్యవస్థ మీద దాడి చేద్దాము అనే ఆలోచన చెయ్యటం, ఆ ఆలోచనని కార్యరూపంలోకి తీసుకురావటం, దాన్ని విజయవంతంగా అమలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. అటువంటి ఆ ఆలోచనే రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన రాకుండా చేయాలంటే ఏదో వాళ్ళందరినీ అణిచివేయటం కాదు, వాళ్ళ సమస్యలు ఏంటో, వాళ్ళ కన్సర్న్ ఏంటో, వాళ్ళు ప్రజలకి వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారో వాటిని అడ్రస్ చేయటం, వాటిని పరిష్కరించటం, వాళ్ళు చెప్పిన అంశాల మీద దృష్టి సారించటం. ఇప్పుడు ఆ నీలం దేవి అనే ఆమెను పోలీసులు పట్టుకొని ఈడ్చుకు వెళ్తూ ఉంటే ఆమె కొన్ని విషయాలు చెప్పింది. అది ఆ సమస్యల్ని పరిష్కరించటం. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది అని ఆమె చెప్పింది. రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పింది. ఇటువంటి విషయాల్ని ఆమె స్పష్టం చేసింది. మేము ఏ సంస్థకి చెందిన వాళ్ళం కాదు, అది ఇదని ఏదో చెప్పింది. అంటే నిరుద్యోగుల వాళ్ళ సమస్యని పరిష్కరించాలి. నేను ఇంత ఎలాబొరేట్గా చెప్తున్న విషయం అది. నిరుద్యోగ సమస్యని పరిష్కరించటం, రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయటం, ఇటువంటి సమస్యల్ని అడ్రస్ చేస్తే, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే, వాటిని ఖచ్చితంగా అమలు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఇటువంటి సంస్థలు ఉద్భవించడం కానీ, ఇటువంటి సంస్థలు పార్లమెంట్ మీద దాడి చేయాలి అన్న ఒక నిర్ణయానికి రావటం కానీ వాటిని నిరోధించవచ్చు. మనం కొంచెం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళెవరో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కాదు, మన దేశంలోనే మన వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపటానికి వచ్చిన వ్యక్తులు. అంతవరకు మనం సంతోషపడాల్సిన విషయం. కానీ వీళ్ళు లేవనెత్తిన సమస్య, దాన్ని తీర్చాల్సిన బాధ్యత మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.